కోసం కిడ్నాప్, దొరికిపోతామని దారుణ హత్య. కిడ్నాప్ చేసిర్రు, పైసలు కావాలని, పైసలు వసూలు చేసిర్రు. మరి ఆయన వదిలేస్తే ఎట్లా, దొరికిపోతాం కదా అని చంపేసిరట. హైదరాబాద్లో పాన్ మసాలా వ్యాపారి అపహరణ. కారులో తీసుకెళ్తూ డబ్బు డిమాండ్ చేసిన నిందితులు 15 లక్షలు అకౌంట్కు బదిలీ చేసిన వదలని వైనం. కారులోనే ఖమ్మం జిల్లా కూసుమంచి వచ్చి అక్కడ హత్య. దాదాపు వారం రోజుల తర్వాత వెలుగులోకి ఘటన. నిందితుల్లో ఒకరు పాన్ మసాలా వ్యాపారి వద్ద సబ్ డీలర్. డబ్బులు తీసుకున్నా వదిలేసి ఉంటే అయిపోయేదిగా, సంపితిరి మళ్ళా అట్లా కూడా దొరికిరు కదా. వదిలేస్తే మేము దొరుకుతామేమో అనుకున్నారు, చంపిన తర్వాత కూడా దొరికిరా, దొరకకుండా ఎట్లుంటారు? ఇగో హైదరాబాద్ నగరానికి చెందిన పాన్ మసాలా బడా వ్యాపారి బొల్లు రమేష్ దారుణ హత్యకు గురయ్యారు. హైదరాబాద్లో ఆయన్ను కిడ్నాప్ చేసిన 4 నిందితులు కారులో కూసుమంచి తీసుకొచ్చి హత్య చేశారు. డబ్బుల కోసం కిడ్నాప్ చేసిన నిందితులు 15 లక్షలు ఇచ్చిన రమేష్ని వదిలిపెట్టలే. ఖమ్మం సూర్యాపేట జాతీయ రహదారిపై కూసుమంచి మండలం లింగారం తాండా సమీపంలో రహదారి పక్కన మిర్చి తోటలో ఈ ఘటన జరిగింది. హత్య ఈ నెల 19వ తేదీ తెల్లవారుజామునే జరిగింది. శుక్రవారం ఉదయం దుర్వాసన వస్తుండటంతో స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. హైదరాబాద్లోని కార్ఖానా పోలీసులు మృతుడి ఫోన్ సిగ్నల్ ఆధారంగా కూసుమంచికి చేరుకున్నారు. మృతదేహం రమేష్గా గుర్తించారు. కార్ఖానా పోలీస్ స్టేషన్ కథనం ప్రకారం హైదరాబాద్లోని బండ్లగూడకు చెందిన బొల్లు రమేష్ తెలుగు రాష్ట్రాల్లో పాన్ మసాలా వ్యాపారం చేస్తున్నారు. ఆయన సబ్ డీలర్లకు సరుకును విక్రయిస్తూ ఉంటారు. కార్ఖానాలో సబ్ డీలర్గా ఉన్న సాజిద్ రమేష్ వద్ద భారీగా డబ్బులు ఉన్నట్లు గుర్తించాడు. రమేష్ను కిడ్నాప్ చేసి డబ్బులు గుంజాలి అని పథకం పన్నాడు. అదే ప్రాంతానికి చెందిన మరో 3గురిని రమేష్ వద్దకు తీసుకొని వెళ్ళాడు. వాళ్ళకు కూడా గుట్కాలు కావాలని నమ్మబలికాడు. అనంతరం రమేష్ను కారులో ఎక్కించుకొని కాళ్ళు చేతులు కట్టేశారు. డబ్బులు ఇవ్వాలని లేదంటే చంపేస్తామని బెదిరించారు. దీంతో రమేష్ 15 లక్షలు వారి అకౌంట్లోకి బదిలీ చేశారు. రమేష్ను వదిలేస్తే తమ గురించి పోలీసులకు సమాచారం ఇస్తాడు అని భావించి అతన్ని చంపేయాలని నిందితులు నిర్ణయించుకున్నారు. కారును హైదరాబాద్ నుంచి ఖమ్మం వైపుగా తీసుకొచ్చారు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం లింగారం తాండా సమీపంలో జాతీయ రహదారి పక్కనే మిర్చి తోటలోకి తీసుకెళ్లారు. ఊపిరి ఆడకుండా తాళ్లతో కండువాతో గట్టిగా గొంతు నులిమి చంపేశారు. బండరాయితో మోదారు. చనిపోయాడు అని నిర్ధారించుకొని వెళ్ళిపోయారు. ఈ నెల 19వ తేదీన మిస్సింగ్ కేసు. బొల్లు రమేష్ ఈ నెల 18వ తేదీన ఇంట్లోంచి వెళ్లి తిరిగి రాకపోవడంతో అనుమానం వచ్చిన అతడి భార్య జనని ఫిర్యాదు చేయడంతో కార్ఖానా పోలీసులు మిస్సింగ్ కేసు పెట్టారు. ఈ క్రమంలో అతడి ఫోన్ సిగ్నల్స్ను ట్రాక్ చేశారు. అనుమానితుడిగా ఉన్న సాజిద్ను గుర్తించి తమదైన శైలిలో విచారించారు. మరో 3గురితో కలిసి హత్య చేసినట్లు సాజిద్ ఒప్పుకున్నాడని పోలీసులు తెలిపారు. మృతుడికి భార్య, కుమారుడు ఉన్నారు. రమేష్ను చంపేసి సుమారు 6 రోజులు కావడంతో మృతదేహం కుళ్ళిపోయి దుర్వాసన వస్తున్నది. ఇంత ఘోరం చూడండి. పాప అంత్యక్రియలు కూడా వీడికి తీసుకురాకుండా ఆన్నే చేసేసిరట. అంటే బాడీ అట్లా అయిపోయింది.